హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో అండ్ కొద్దిగా పోస్ట్పోన్మెంట్ కోరుకున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇవాళ మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఏపీఎస్సికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ అందరికీ చిరంజీవి సార్ తెలుసు. దాని తర్వాత మనకి కంచెర్ల శ్రీకాంత్ గారు అండ్ అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా డైరెక్ట్గా ఏపీఎస్సికి వెళ్ళేసి వాళ్ళు తమ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ సబ్జెక్ట్ కనిపిస్తుంది చూడండి, రిక్వెస్ట్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ న్యూలీ డిజైన్ సిలబస్ రిగార్డింగ్ అని చెప్పేసి అన్నారు మనకి ఇక్కడ. సో చూడండి, మనకి యూజువల్లీ లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 31 డిసెంబర్ 2018 వచ్చింది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది. అండ్ మనకి 2023లో కూడా మనకి సిలబస్ చేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ సిలబస్ కూడా అన్నట్టుగానే చేంజ్ చేశారు. సిలబస్ చేంజ్ చేసిన తర్వాత కూడా ఎనఫ్ టైం అయితే ఇచ్చారు. కాకపోతే కొద్దిగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి అండ్ అదర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొద్దిగా ఆ టైం అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు అనమాట. బికాజ్ ఎవర్ బిజీ విత్ గవర్నమెంట్ యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ మనకి వాళ్ళంతగా పర్ఫామ్ చేయలేకపోయారు. అండ్ పేపర్ కూడా మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీ స్టాండర్డ్లో వచ్చింది. అండ్ యూపీఎస్సీ స్టాండర్డ్లో వచ్చింది కాబట్టి చాలామంది అంటే టఫ్గా ఫీల్ అయ్యారు బేసిక్గా. అండ్ దాంతో పాటుగా అదర్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా మిస్లీడ్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని బబుల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ చాలామంది క్లియర్ చేయలేకపోయారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా అప్పుడు కూడా మనకి సేమ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా వెళ్ళి 1:100 రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇలా స్టూడెంట్స్కి కొత్త సిలబస్ అయ్యేసరికి వాళ్ళు కొద్దిగా టెన్షన్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. సో ప్లీజ్ కన్సిడర్ 1:100 అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత 1:100 మనకి తీసుకొచ్చారనమాట. సో దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అందరు కూడా ఇవాళ వెళ్ళి సేమ్ ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళని రిక్వెస్ట్ చేశారు కాబట్టి దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ మనకి ఇక్కడ పోస్ట్పోన్మెంట్కి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దట్టు ఒక 2 months పోస్ట్పోన్మెంటే అడుగుతున్నారు వీళ్ళు. సో అది కూడా కొద్దిగా రీజనబుల్ అనిపించింది. బికాస్ ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ అయితే చేయదు ఇది. బికాజ్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఈ 2 months మీరు ప్రాపర్గా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోండి. అండ్ రివిజన్లు మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి. బికాజ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే మనము ఎవరైతే ముందుగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో, ఎవరైతే ముందుగా రివిజన్లు చేసుకుంటారో, ఎవరైతే ముందుగా టెస్ట్ సిరీస్ రాసి వాటిని అనలైజ్ చేసుకొని వాటి నుంచి కొద్దిగా కీ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనకి ఫైనల్ లిస్ట్లో అయితే కనిపిస్తారనమాట. సో మీరైతే వరీ అవ్వాల్సింది ఏం లేదు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అంటే వీళ్ళు టాలెంట్ తక్కువ అని కాదు. ఆల్రెడీ వాళ్ళు జాబ్స్ చేస్తున్నారంటే దే ఆర్ రియలీ టాలెంటెడ్. బట్ టైం సరిపోక వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ఒక 2 months పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు మాక్సిమం మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ ఏపీఎస్సి వాళ్ళు కూడా కన్సిడర్ చేసేలాగానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ మనకి టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారండి. టెస్ట్ సిరీస్ డైరెక్ట్గా మీరు మన యాప్లోకి వెళ్తే స్టోర్ సెక్షన్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా అండ్ తెలుగు మీడియంకి సపరేట్గా 2 టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఓన్లీ ఫర్ 999 రూపీస్కి పెట్టామండి మనం. 999కి 30 క్వాలిటీ టెస్ట్లు అండి. డైరెక్ట్గా మనకి యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అండ్ అలాగే యూపీఎస్సి మెయిన్స్ ఫ్యాకల్టీస్ మనకి ఇక్కడ ఆ టెస్ట్ సిరీస్ డిజైన్ చేశారు. అండ్ దాంట్లో ఒక గ్రూప్ 2 ర్యాంకర్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం 46 గ్రూప్ 2 ర్యాంకర్ కూడా ఉన్నారనమాట. సో కన్సిడరింగ్ రీసెంట్గా మనకి ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో అదే లెవెల్ ఆఫ్ టఫ్నెస్ మనకి మీకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో మన టెస్ట్ సిరీస్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుందండి. చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్టోర్ సెక్షన్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఒక్కొక్క టెస్ట్ మీకు ఫ్రీగా ఇచ్చాము. మీరు ఆ టెస్ట్ రాస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తే కానీ రేపు మనము ఎగ్జామ్లో ఇదే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పేసి మీకు అనిపిస్తుంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే యూ కెన్ బై, లేదు అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. బికాజ్ వీ డోంట్ ఫోర్స్ ఎనీ వన్ టు బై అవర్ టెస్ట్ సిరీస్. బికాజ్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మార్కెట్లో బాగా ఫేమ్ ఉండి బాగా రేట్ ఎక్కువ ఉన్న టెస్ట్ సిరీస్ కొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చెప్పిన మాటలండి. సార్ అక్కడ పైన పటారం లోన లోటారము, ఏదో బాగా ప్రమోషన్లు చేసుకున్నారు, మేము ఇంకేముంది ఇది చదివితే వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి బై చేసాము, దట్టు ఎక్కువ కాస్ట్ పెట్టి బై చేసాం, బట్ దాంట్లో ఏం లేదని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పారండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాగా డబ్బా కొట్టుకుంటారో దాంట్లో ఏముండదండి, వాళ్ళన్నీ కూడా ఫేక్ చేస్తారని అర్థం అనమాట. దే నెవర్ షో ఎనీ ప్రూఫ్. మన అకాడమీలో చూపించినట్టు ఒకళ్ళు కూడా ప్రూఫ్ చూపించరు అండ్ ఒకళ్ళు కూడా ఛాలెంజ్ చేయరండి ఇలా. ఓకేనా? సో టెస్ట్ సిరీస్ వాళ్ళకి అది ఉంది. అండ్ ఎవరైతే లైక్ మెయిన్స్ కోర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, సార్ పోస్ట్పోన్మెంట్ అవుతుంది కాబట్టి
మెయిన్స్ కోర్స్ గురించి ఏదన్నా ప్లాన్ చేయండి అన్నారని చెప్పేసి మేము ఇవాళ నుంచే క్లాసెస్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ వాళ్ళ పాలిటీ లైవ్ జరిగింది అండ్ ఎస్ఎన్టీ కూడా ఇప్పుడు ఈవినింగ్ 5:30కి లైవ్ అనేది జరిగిందనమాట. సో ఈ బ్యాచ్ పేరు వచ్చేసి సూపర్ 100 బ్యాచ్ అండి. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్. మన అకాడమీ నుంచి ఆల్రెడీ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మన దగ్గర నుంచి. అండ్ ఈసారి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ మన అకాడమీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టాప్ 100లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సూపర్ 100 ఏంటి అంటే మెయిన్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసాము. డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాస్ కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చెప్పడం జరుగుతుంది. లైవ్ క్లాస్ మీరు మిస్ అయితే రికార్డింగ్ అయితే ఇమీడియట్గా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసెస్తో పాటుగా మీకు ఎగ్జామినేషన్ ముందు రివిజన్ క్లాసెస్ ఉంటాయి. అవి పక్కన పెట్టేస్తే మీరు చదివింది ఎంతవరకు మీరు పర్ఫామ్ చేయగలరు అని చెప్పేసి మనకి ఇక్కడ 30 క్వాలిటీ యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆ టెస్ట్ సిరీస్ కూడా బోత్ బైలింగ్వల్లో ఉంటుంది. మనకి ఇంగ్లీష్కి సపరేట్గా, తెలుగు సపరేట్గా ఉంది. బట్ మన క్లాసెస్ వచ్చేసి బైలింగ్వల్ అండి. స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటుంది అనమాట. అండ్ 100% సిలబస్ కవరేజ్ అయితే మన అకాడమీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు తెలుసు ప్రైజ్ వచ్చేసి మనం 10,000 పెట్టాము. లాస్ట్ బ్యాచెస్ అందరికీ కూడా వాళ్ళు ఎవరైతే 500+ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి 20% డిస్కౌంట్ ఇచ్చాము. బట్ మీ అందరికీ కూడా అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ ఇచ్చి టోటల్ 30% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో 6,999కి మీకు కంప్లీట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ నేమ్ స్పేస్ గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి టైప్ చేసి 8985237565 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ ఇంకా మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా కానీ మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇమీడియట్గా చాలా క్విక్గా కంప్లీట్ చేసుకోవాలి మేము బ్యాచ్ అనుకునే వాళ్ళకి ద ఓన్లీ అకాడమీ ఇన్ విచ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ ఆర్ కమింగ్ అండ్ టీచింగ్ అండి డైరెక్ట్గా. సో అదర్ అకాడమీస్ అందరు మీరు చూసుకొని ఉంటారు, పైన పటారం లోన్ లోటారం బ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. ఏదో డప్పు ఎక్కువ కొట్టుకుంటారండి, లోపల కంటెంట్ అయితే ఏముండదు. మీరు కావాలంటే అది ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత మన క్లాసెస్ చూస్తే మీకు క్వాలిటీ అర్థమవుతుంది. మీకు డెమోస్ చూడాలి అనుకున్న యాప్లోకి వెళ్తే స్టోర్ సెక్షన్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో 20 క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి. మీరు చూడండి, మన క్వాలిటీ గురించి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. బట్ వీ నెవర్ రిక్వెస్ట్ ఎనీవన్ మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి ప్లీజ్ అని చెప్పి ఒకళ్ళు కూడా రిక్వెస్ట్ చేయము, ఒకళ్ళు కూడా కాల్ బ్యాక్ చేయము. జస్ట్ విల్ ఇన్ఫార్మ్ ఇలా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం 100% న్యాయం చేస్తాము. అండ్ వాళ్ళని ఒక ర్యాంకర్గా అయ్యే ప్రయత్నం మన అకాడమీ నుంచి 100% ఎఫర్ట్స్ అయితే మనం ఇస్తామండి. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టెల్, సింపుల్ అండ్ క్రిస్ప్గా. ఇంకా ఎక్కువ మనం నాంచాల్సిన అవసరం కూడా లేదు, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. పోస్ట్పోన్మెంట్ న్యూస్ కూడా త్వరలోనే వస్తుందని చెప్పేసి పాజిటివ్గా మనం అనుకుందాం. అండ్ త్వరలోనే వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో మీరైతే వరీ అవ్వకండి, ఇమీడియట్గా ప్రిపరేషన్ మళ్ళీ మీరు గెట్ బ్యాక్ టు యువర్ ప్రిపరేషన్. మళ్ళీ మీ యొక్క బేసిక్స్ ఏవైతే మీరు మర్చిపోయి ఉన్నారో మళ్ళీ కొద్దిగా బ్రషప్ చేసుకొని ఈ 3 months ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. ఒకవేళ 3 months టైం వస్తే దెన్ మీరు కూడా ఒక మంచి ర్యాంకర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.